అండ్ అట్ ది వెరీ సేమ్ టైం ఇప్పుడు యూ హ్యావ్ డన్ ఉమామహేశ్వర ఉగ్ర రూప అది, నెక్స్ట్ మిస్టర్ ప్రెగ్నెంట్, అండ్ ఇప్పుడు ఇది సారంగపాణి జాతకం. ఈ 3 క్యారెక్టర్లోని నీ తాలూకు ట్రావెల్ టువర్డ్స్ యువర్ ఫుల్ఫిల్మెంట్, నీ సంతృప్తికి ఎట్లా ఉంది నీ ట్రావెల్? చాలా బాగుంది సార్. అంటే 3 క్యారెక్టర్లు చాలా యువర్ ఇన్ ఫ్యూటర్ స్టేజ్, పిండ దశలో ఉన్నావు ఇంకా. అంటే యూఆర్ జస్ట్ అన్ ఇన్ఫాంట్ రాదర్, పొత్తిళ్లలో పాపలు అంటారు చూడు, అది కెరీర్ పరంగా. అది అంటే ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ సార్. ఉమామహేశ్వర్లో ఇట్స్ లైక్ నేను ఒక టౌన్ అమ్మాయిని కూడా చెప్పలేను, ఒక్క రూరల్ కి టౌన్ కి మధ్యలో ఉన్న ఒక ఆడపిల్ల. బట్ చాలా దాంట్లో కూడా మీరు చూస్తే క్యారెక్టర్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. ఆ పిల్ల ఏదున్నా మొహం మీద చెప్పేస్తుంది. అందుకే అలాంటి ఒక లొకాలిటీలో అలాంటి మెంటాలిటీ ఉండడం రేర్. అలాంటి ఒక ధైర్యం, రోడ్డు మధ్యలో డాన్స్ చేసేస్తుంది ఫర్ అ గుడ్ కాజ్. చెట్లను నాటండి, సేవ్ ట్రీస్ అని చెప్పడానికి ఒక ఫ్లాష్ మాప్ చేస్తుంది. అది యూజువల్లీ మనం ఇక్కడ మాల్స్ లో ఆ కల్చర్ చూస్తాము, బట్ ఒక విలేజ్ లో అలాంటి కల్చర్ అనేది చాలా రేర్ థింగ్. అస్సలు ఉండదు. సో అంటే షీఈస్ వే మోర్, హర్ మెంటాలిటీ ఇస్ వే మోర్ అడ్వాన్స్డ్ తనున్న లొకాలిటీలోకి. సో ఇట్స్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, ఇండిపెండెంట్ అమ్మాయి. తనే వెళ్ళి ప్రపోజ్ చేసేస్తుంది హీరోకి, ఇష్టం నువ్వు అంటే నీకు ఇష్టమైతే చెప్పు, లేదంటే లైట్ తీసుకో అని. ఈ ఇంకా సిగ్గుపడ్డాలు ఇవే అవే ఉండదు. నువ్వు ఆల్మోస్ట్ ఆ క్యారెక్టర్ నువ్వు కాదుగా. యాక్చువల్లీ అంటే ఈ ప్రపోజల్ గురించి కాదు, ఇన్ జనరల్ గా ఐఎమ్ బోల్డ్. యా, ఐఎమ్ లైక్ హర్. అదే రేపు ఎవరైనా ఒకవేళ నచ్చినా నీకు వెళ్ళి డైరెక్ట్ గా చెప్పేసి అంత బోల్డా? ఆ విషయం నాకు తెలియదు. అదేంటి అది ఇట్స్ లైక్ ఇట్ హాస్ లాట్ ఆఫ్ టైమ్, బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్ కదా సార్, అట్లా చెప్పలేము. బట్ యా, అట్లాగా మీకు చెప్పాను కదా, లైక్ వెన్ ఐ టేక్ అ డెసిషన్ ఐ స్టిక్ టు ఇట్ అండ్ ఐ వర్క్ ఫర్ ఇట్. నేను దానికి ఎఫర్ట్ కూడా అంతే పెడతాను. సో ఐ థింక్ యా, అలాంటి ఒక క్యారెక్టర్ నుంచి అగైన్ మీరు చెప్పినట్టు మిస్టర్ ప్రెగ్నెంట్ లో ఐఎమ్ లైక్ అ బబ్లీ గర్ల్, మళ్ళీ టూ సీరియస్ ఉండదు, లైక్ వెరీ. అండ్ అట్ ద సేమ్ టైం ఒక ప్రేమకి రెస్పాన్సిబిలిటీ మధ్యలో నలిగిపోతూ ఉన్న ఒక అమ్మాయి కింద. అండ్ నవ్వు ఇప్పుడు ఇంద్రగంటి గారి సినిమాకి వచ్చేసరికి అగైన్ మైథిలి నా క్యారెక్టర్ పేరు. సో మైథిలి ఇస్ లైక్ మళ్ళీ ఎలా చెప్పొచ్చు అంటే, ఇప్పుడు ఉమామహేశ్వరలో నా క్యారెక్టర్ కానీ, ఇప్పుడు నేను చేస్తున్న ఈ సినిమాలో నా క్యారెక్టర్ కానీ, ఈ రెండిటికి కూడా రూపాకి చాలా సిమిలారిటీ ఉన్నాయి అనమాట, నా క్యారెక్టర్ కి దగ్గరగా ఉండే పాత్రలు. సో అంటే ఇట్స్ లైక్ మీకు చెప్పాను ఇందాక ఎలా సిమిలారిటీ అగైన్ అని. దీనికి ఎలా అంటే మైథిలి కూడా ఎలాంటి క్యారెక్టర్ అంటే, షీఈస్ లైక్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ ఇన్ ద ఫిలిం. అంటే ది బ్యూటీ ఇన్ ఇంద్రగంటి గారు రైటింగ్ ఇస్, ఇప్పుడు జనరలీ సొసైటీలో ఇప్పుడు మెన్ మీకన్నా ఎక్కువ ఓవర్ క్వాలిఫైడ్, ఆడపిల్ల కన్నా ఎక్కువ ఉమెన్ ఓవర్ క్వాలిఫైడ్ మెన్ కన్నా ఉంటే తీసుకోరు అనే ఫీలింగ్ ఉంటుంది, ఒక నోషన్ ఉంది కదా సొసైటీలో. అండ్ ఈవెన్ వెన్ యూ గెట్ సంబడి, మీరు మ్యారేజ్ చేసినా కూడా ఆడపిల్ల కన్నా అబ్బాయి కొంచెం ఎక్కువ చదువుకొని కొంచెం ఎక్కువ సంపాదించే అబ్బాయికి వెళ్ళి మ్యాచ్ చేయాలనుకుంటారు కదా. ఇట్స్ అ వెరీ కామన్ థింగ్. సో బట్ ద బ్యూటీ ఇన్ ద ఫిలిం ఇస్, దీనిలో మైథిలి ఇస్ లైక్ హెడ్, తను మెయిన్ హెడ్ ఆఫ్ ద ఆఫీస్ హుండై కంపెనీలో తను హెడ్ అనమాట. అండ్ ప్రియదర్శి లైక్ హీరో ఆఫ్ ద ఫిలిం, అండ్ వెన్నెల్ కిషోర్ గారు, దే ఆల్ వర్క్ అండర్ మీ ఇన్ ద ఫిలిం. ఓకే, సో ఐఎమ్ ఓవర్ క్వాలిఫైడ్ ఇన్ అ వే, ఐఎమ్ వే మోర్ ఓవర్ క్వాలిఫైడ్. ఓకే, అండ్ ద హీరో ఆల్సో నోస్ దట్, ఓకే ఇంత హైయర్ క్వాలిఫికేషన్ లో ఉంది ఎలాగా అని. Okay, so that's a beautiful thing, to show a woman in that way. And still వాళ్ళిద్దరూ కలిసినప్పుడు there is a beautiful bonding in between them. There is no egos, ఇద్దరికి ఈగోస్ ఉండదు. ఈ క్వాలిఫికేషన్స్ అనేవి అడ్డు కాదు వాళ్ళ ప్రేమకి. ఇట్స్ ఆల్ అబౌట్ ప్యూర్ లవ్. ఈచ్ అదర్స్ మనస్తత్వాలు ఎలా కలిసాయి, ఇద్దరి స్వభావాలతో ముందుకు ఎట్లా వర్కింగ్ అట్మాస్ఫియర్ లో కలిసినప్పుడు మ్యాన్ అండ్ ఉమెన్ మ్యూచువల్ అబ్జర్వేషన్స్ గానీ, క్లోజ్ అవ్వడం గానీ, అది ఎడ్యుకేషన్ ప్లేన్ లో గానీ లేకపోతే వర్క్ అట్మాస్ఫియర్ లో కానీ జరుగుతుంది. పెళ్లి చూపుల్లో జరుగుతుంది. అది జరుగుతుందా? మ్యాట్రిమోనియల్ పంపించుకుని నక్షత్రాలు చూసుకుని అట్లా. సో ఇట్స్ అట్లా మేబీ బ్యూటిఫుల్ రైటింగ్ ఇన్ దాట్ వే. సో అట్లా
ఇట్స్ లైక్ మైథిలి క్యారెక్టర్ ఏంటంటే అట్లాగా చాలా వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ తను. అంటే షీ స్ట్రైవ్స్ ఫర్ ఎక్సలెన్స్. బేసిక్ గా హౌ ఐ స్ట్రైవ్, ఇది చేసేయాలి అది చేసేయాలి అని అది ఇది అని పరిగెడుతూ ఉంటాను. అది ఖాళీగా ఉంటే నాకు బోర్ కొట్టేస్తుంది. అరే ఏంటి ఇంత ఖాళీగా ఉన్నాను, ఏదో చేసేయాలి అర్జెంట్ గా, ఒక రీసెర్చ్ పేపర్ అయినా చేసేద్దాం ఈ గ్యాప్ లో అని ఆ ఫీలింగ్ లో ఉంటాను నేను, షూట్ నుంచి గ్యాప్ వచ్చినా కూడా నాకు. సో మైథిలి సచ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. షీఈస్ లైక్ సూపర్ ఇంటెలిజెంట్, షీ ఎక్సెల్స్ ఇన్ ఎవ్రీథింగ్. సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది, ఏదున్నా తను సాధించేస్తుంది. ఎనీథింగ్ తన టాప్ పొజిషన్ లోనే ఉంటుంది, దానికి తగ్గట్టే ఎఫర్ట్స్ పెడుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఫ్యామిలీ విలువలు అంతే విలువ ఇస్తుంది. అంటే ఇట్స్ నాట్ దట్ షీస్ అరగెంట్, అక్కడ ఉన్నాను నేను అనేది ఉండదు, ఓవర్లుక్ చేయదు వాల్యూస్. ఎస్, ఫ్యామిలీ వాల్యూస్ అలాగే ఉంటుంది. అండ్ తను ఒక మనిషిని కానీ ఒక విలువని కానీ నమ్మిందంటే దానికోసం ఎంత దూరమైనా వెళ్తుంది. అలాంటి ఒక ఆడపిల్ల. పారగాన్ ఆఫ్ వర్చ్యూస్. yes, well said. yeah, పారగాన్ ఆఫ్ వర్చ్యూస్. సో అట్లాగా, సో వాల్యూస్ ఉన్న పర్సన్. బట్ నటించడం వరకు వచ్చేసరికి ఇప్పుడు ఆయన అద్భుతంగా రాయొచ్చు, లేకపోతే పక్కన ప్రియదర్శి లాంటి చాలా ఎక్సలెంట్ ప్రొఫెషనల్ బ్రహ్మాండమైన యాక్టర్ ప్రియదర్శి. అంటే తను అనుకోడు నేను చేయాలని, బట్ యూ కెన్ వెరీ న్యాచురల్లీ ఇమోట్. ఇది నీకు నువ్వు అడాప్ట్ చేసుకోవడానికి ఇబ్బంది పడ్డావా? ఎందుకంటే నటించడం అంటే అంత ఈజీ కాదు. ఇప్పుడు ఎంబీబీఎస్ ఎంత కష్టమో నటించి ఒప్పించడం కూడా అంతే కష్టం. ఎలాగ అడాప్ట్ చేసుకున్నావు? నీకేం ఛాలెంజెస్ అనిపించలేదా? ఛాలెంజెస్ అంటే ఒకటి సార్, మాకు వర్క్ షాప్ చేశారు సార్. అంటే ఇట్స్ లైక్ మాకు రీడింగ్ సెషన్ జరిగింది. లైక్ యాక్టర్స్ అందరూ కలిసి ఒక ప్రాపర్ ట్యూషన్ ఎట్లా ఉంటుంది, కాలేజ్ ట్యూషన్ లాగా. సో ఆల్ ద యాక్టర్స్ కేమ్ ఓవర్ దేర్. ఆ రోజు వచ్చి తనికెళ్ళ భరణి గారితో సహా వచ్చి అందరూ వాళ్ళ స్క్రిప్ట్ పేజ్ ఓపెన్ చేసి అందరు డైలాగ్స్ అందరూ చదవాలన్నమాట. ఇప్పుడు అక్కడ మైథిలి అని ఉందనుకోండి, నెక్స్ట్ సారంగా అని ఉంటే నా లైన్స్ వరకు చదివి నేను ఆగితే నెక్స్ట్ దర్శి అట్టున్నారు అనుకోండి, ఆయన స్టార్ట్ చేస్తారు. వెన్నెల కిషోర్ గారి డైలాగ్ స్టార్ట్ చేస్తారు ఎక్కడున్నా. సో ఎవ్రీబడి హ్యాస్ టు అటెంటివ్ వాళ్ళ డైలాగ్. అందరూ వచ్చారు, అందరూ వెన్నెల కిషోర్, అందరూ అందరూ ఎవ్రీబడి వాస్ దేర్. ప్రియదర్శి, అవసరాల గారు, శ్రీనివాసరావు గారు, అతను ఒక వండర్ఫుల్ యాక్టర్. నేను అందుకే అడిగాను అన్నమాట, వీళ్ళందరి మధ్య నువ్వు లేడీ పిల్లలాగా అయిపోయావా? అసలు నిలబడగలిగేవా? భయపడ్డాను చాలా ఫస్ట్. పైగా అదే అంటున్నాను, లైక్ యూ సెడ్ దేర్ ఆల్ న్యాచురల్ యాక్టర్స్. వాళ్ళందరూ ఈజీగా ఓవర్ షాడో అయిపోతారు మీరు అటెంటివ్ గా ఉండకపోతే. అండ్ కట్ చేస్తే ఫిలిం ఇస్ లైక్ అ కామెడీ, చాలా స్కోప్ ఉన్న ఫిలిం. ఇట్స్ అంటే ఇంద్రగంటి గారి సినిమాల్లో ఏంటంటే దెర్ ఇస్ అ స్పెషల్ పెద్ద పీఠం అంటారు కదా, అలా ఉంటుంది కామెడీకి. ఆయన ట్రేడ్ ఆఫ్ కామెడీ అనేది ఆయనకు ఒకటి ఉంది మార్క్. సో చాలా స్పాంటేనియస్ ఉంటాయి. మీరు ఆయన ఏం చెప్తారంటే చలోక్తులు అంటారు, అవి ఎక్కువ ఉంటాయి, మీరు మిస్ అయిపోతారు. లైక్ వర్డ్ ప్లే ఎక్కువ ఉంటుంది ఆయన సినిమాలో మీరు సరిగ్గా వింటే. సో వెన్ యూ సీ ద ఫిల్మ్ అగైన్ అండ్ అగైన్ యూ పికప్ న్యూ లైన్స్. అరే ఈ డైలాగ్ మిస్ అయ్యాం ఫస్ట్ టైం అని. లైక్ చిన్న చిన్న వర్డ్స్ తోనే there will be a lot of రిహార్సల్స్ లో మీకు. రిహార్సల్స్ అండ్ నేను పర్సనల్ కూడా చాలా రిహార్స్ చేశాను. నాకు స్క్రిప్ట్ బుక్ ఇచ్చేసారు ఫస్ట్ డే. సార్ ఏంటంటే అందరికి ప్రాపర్ నోట్స్ లాగా అన్నమాట, అందరికి ఇది రూప అందరికి బుక్స్ ఇచ్చేస్తారు. మన ఇంద్రగంటి గారు బెత్తం పట్టుకుని బెత్తం ఒక్కటే లేదు, అదొక్కటే లేదు. సో ఆల్మోస్ట్ అందరికి ఇంద్రగంటి సార్ అందరూ పిలుస్తారు, ఇంద్రగంటి సార్ స్కూల్ అని. ఇది లైక్ ఫీలింగ్, లైక్ మీరు స్కూల్ కి వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది ఆయన దగ్గర చేస్తున్నప్పుడు. ఇంద్రగంటి వారి గురుకులం. ఎగ్జాక్ట్లీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.